దుర్లభమైనటువంటి ఒక మహాపుణ్యప్రదమైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది. ఈ అందరి వాత్సల్యం చేత చెప్తున్నాను శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. దీనిని ఈ యొక్క వ్రతాన్ని విధి విధానంగా ఆచరించినటువంటి భక్తుడు ఈ లోకమంతా అంటే ఈ భూలోకంలో సమస్త సౌఖ్యములు సుఖములు అనుభవించి ఆ పైన ముక్తిని పొందునని చెప్పాను. అనగా అప్పుడు చెప్పాను ఆ విధంగా చెప్పగా అప్పుడు నారద మహామహర్షి, ఓ స్వామి, ఈ యొక్క వ్రత విధానం ఏమిటి? ఈ వ్రతం ఎట్లా చేయవలను? ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం? ఈ వ్రతం పూర్వం ఎవరైనా చేశారా? ఇదంతా కూడా చెప్పు, ఎప్పుడు చేయాలి? అదంతా కూడా విషయాలన్నీ కూడా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఈ వ్రతం విశిష్టత గురించి ఈ విధంగా చెబుతున్నాడు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ప్రజల యొక్క కష్టాలు దుఃఖాలను పోగొడుతుంది, ధాన్యంలో వృద్ధి పొందుతుంది, సౌభాగ్యాన్ని, సమస్త కార్యములను రోజు చేకూరుతుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఎప్పుడు చేయాలనగా నాగమాసం నుండి కానీ, నాగమాసం నుండి కానీ, కార్తీక మాసం నుండి కానీ ఏ చేసుకోవచ్చని చెప్పాను. యుద్ధ ప్రారంభంలో కానీ భక్తుడైనటువంటి మానవుడు శక్తిని బట్టి ప్రతి మాసమున ప్రతి సంవత్సరం గానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించవలను. ఈ యొక్క వ్రతాన్ని ఏకాదశి నాడు గాని, పౌర్ణమి తిథి నాడు, ఏ సూర్య సంక్రమణ దినమందు గాని ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకోవలను. వాడే